అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి నవంబర్ 21 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. మన గురువు పేరు వచ్చి శివరామదాస్ స్వామి గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 7989049722. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్టులో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే గనుక ఈ రాశి వారికి రేపు రోజు దిన ఫలితాల ప్రకారము ఆరోగ్యపరంగా చూసినట్లయితే స్వల్ప అలసట లేదంటే కొంచెం ఏదైనా కానీ మీ శరీరంలో నలతగా ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కాళ్ళకు సంబంధించినటువంటి కొత్త మిమ్మల్ని ఇబ్బంది గురించినటువంటి కొంత నొప్పులు ఇటువంటి ఆరోగ్యపరంగా మిమ్మల్ని కొంచెం ఇబ్బందికి గురి చేస్తాయి. అయితే పెద్దగా బాధపడాల్సిన అవసరం అయితే లేదండి. ఆర్థిక విషయాలకు వచ్చేసి కొంచెం వ్యయము ఎక్కువగా ఉంటుంది. అవసరాలను వదులుకోవడం చాలా మంచిది. ఎందుకంటే రేపటి రోజు మీరు ఏదైనా కానీ ఒకటి కొనాలని చెప్పి పట్టుబట్టి మరి తీసుకున్నట్లయితే ముందు ముందు రోజుల్లో అది అనవసరంగా మేము కొనుగోలు చేశామని చెప్పి దాని గురించి బాధపడాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి ఆలోచించి జాగ్రత్తగా పెట్టవలసిన చోట ఖర్చులకు ప్రాధాన్యత ఇవ్వడము, ముందుగా గుర్తించాల్సిన ప్రణాళిక వేసుకోవడము చాలా మంచిది. ఇక ఉద్యోగం వృద్ధి పరంగా చూసినట్లయితే కనుక పాత ప్రాజెక్టులపై దృష్టి పెట్టేటువంటి రోజుగా రేపటి రోజు చెప్పుకోవచ్చు. ఇక నలుగురిలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడితే మీకు మంచి అవకాశాలు అనేవి వెతుక్కుంటూ వచ్చేటువంటి రోజుగా రేపటి రోజు చెప్పుకోవచ్చు. ఇక ప్రేమకు సంబంధించిన వ్యవహార పరంగా చూసినట్లయితే స్నేహితులు లేదా భాగస్వామితో చిన్న వాదనలు అయితే కనిపిస్తున్నాయి. కానీ అతను లేదా ఆమెతో చర్చించడం వలన పరిష్కారం అనేది తప్పకుండా దొరుకుతుంది. కాబట్టి ఏదైనా కానీ రేపటి రోజున ప్రేమకు సంబంధించిన విషయాల్లో కొంత మీ మధ్య వాదనలు కనిపిస్తున్నాయి. కాబట్టి రేపటి రోజు చాలా జాగ్రత్తగా బంధాన్ని నిలుపుకోవడానికి మీరు ప్రయత్నం అయితే చేయాలి. ఇక మానసికమైనటువంటి ప్రశాంతత కోసం తప్పకుండా రేపటి రోజున శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే కొన్ని విషయాలు మీరు అధికంగా ఒత్తిడి లోనేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు పనుల విషయంలో కావచ్చు, లేదంటే కుటుంబంలో ఏర్పడేటువంటి చిన్న చితక తగాదాల విషయంలో కావచ్చు, లేదంటే అభిప్రాయ భేదాల వల్ల కావచ్చు. ఇలా మానసికమైనటువంటి ఆరోగ్యం అనేది కొంచెం దెబ్బతినేటువంటి అవకాశాలు, సూచనలు రేపటి రోజున మీ జాతక ఫలితంలో కనిపిస్తున్నాయి. ఇక చెప్పాలంటే గనుక రేపటి రోజున మీకు గ్రహస్థితుల యొక్క మార్పులు చాలా స్పష్టంగా ప్రభావాన్ని చూపబోతున్నాయి. ఉదాహరణకు బృహస్పతి యొక్క ఉచ్చస్థితికి మారటం వలన కొంత మీకు ఉపశమనం అనేది తప్పకుండా లభిస్తుంది. ఇక రేపటి రోజు మీరు మాంసాహారాన్ని తగ్గించడము, శని స్థానాలకు సందర్శించడము, పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి యొక్క పూజలు చేయడము తప్పకుండా మీకు అన్ని విధాలుగా కూడా బాగుంటుందని చెప్పొచ్చు. ప్రతిరోజు కూడా చెప్పుకునేటువంటి విషయమే కాబట్టి మీకు వీలుంటే తప్పకుండా శనివారం రోజు మాంసాహారం తీసుకోవటం అన్ని విధాలుగా కూడా మంచిదండి. ఈ రాశి వారికి అంతేకాకుండా శని స్థానంలో అంటే ఈ యొక్క నవగ్రహ దర్శనాన్ని, ముఖ్యంగా శనిగ్రహం యొక్క ఏదైతే శనిద భగవానుడికి సంబంధించినటువంటి పూజ విశేషాలను తెలుసుకొని స్వామివారికి సంబంధించినటువంటి పూజలు జరిపించుకొని, అంతేకాకుండా పేదవారికి స్వామికి ఇష్టమైనటువంటి నల్లని వస్తువులు కానీ లేదంటే నల్లని చెప్పులు కానీ తీపి పదార్థాలు కానీ ఎవరికైనా దానం ఇవ్వడం వల్ల మీపై ఉన్నటువంటి శని దోషాలు తొలగిపోతాయి. అంతేకాకుండా పితృదోషాలు కూడా తొలగిపోవడానికి కాకి నల్లని కుక్కకు కానీ ఆహారం పెట్టినట్లయితే తప్పకుండా మీపై ఉన్నటువంటి శని దోషాలు అనేవి, పితృదోషాలు అనేవి తగ్గుముఖం పడతాయి. విశేషమైనటువంటి రోజుల్లో ముఖ్యంగా పౌర్ణమి రోజుల్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం వల్ల మీకు అన్ని రకాలుగా స్వామి యొక్క నామస్మరణ చేయడం వల్ల, స్వామి పూజ చేయడం వల్ల ఎన్నో అద్భుతాలు మీరు ముందు రోజుల్లో ఖచ్చితంగా చూస్తారండి. ఆధ్యాత్మిక సాధన, ధ్యానం, దానం, ధర్మం, శాంతి, మానసికమైనటువంటి స్థైర్యాన్ని మీరు మరింత ఎక్కువగా పెంచుకోవచ్చు. కాబట్టి మీకు ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఎన్ని పనులున్నా కానీ ఆధ్యాత్మిక వైపు మనసును కొంచెం మళ్లించినట్లయితే మీకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క మానసిక ఒత్తిడి తగ్గుముఖం పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రేపటి రోజు మొత్తం మీద కాసేపైనా భగవంతుడికి సమయాన్ని కేటాయించండి. అలాగే ధ్యానం శ్రద్ధ వహించండి. అలాగే మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు
పేదలకు దాన ధర్మాలు చేయడం వల్ల మీకున్నటువంటి కష్టాలు కూడా తగ్గుముఖం పట్టేటువంటి అవకాశాలున్నాయి. ఇక రేపటి రోజు చూసినట్లయితే కనుక ధనం పరంగా మీకు ఎటువంటి ఇబ్బందులు కూడా ఎక్కడా కనిపించడం లేదు. కాకపోతే మీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని మీరు నిలుపుకోలేక కొంత అధికమైనటువంటి ఖర్చులకు బానిసైపోయి అనవసరమైనటువంటి ఖర్చులకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వటం వల్ల మీకు ఖర్చులు కొంచెం ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. ధనపరంగా మీ చేతిలో ఉన్నప్పటికి కూడా మీరు ఏం చూసి ఉంటే మీకు సరైనటువంటి అవగాహన లేకపోవటం వల్ల మీకు వ్యర్థమైనటువంటి ఖర్చులు ఎక్కువగా మీరు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కొంత మీకు ధనాన్ని అధికమైనటువంటి ఖర్చు చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్తలు తప్పనిసరి. అలాగే ఆశాజనక ప్రవర్తనలతో ఎక్కువగా అంటే మీరు తిరిగేటువంటి వ్యక్తులతో మిమ్మల్ని ఏదైనా మభ్యపెట్టి ఆ వస్తువు కొనుగోలు చేయండి, లేదంటే ఈ భూములు కొనుగోలు చేయండి, మీకు అంతా కూడా బాగుంటుందని చెప్పి మీ చుట్టూ ఉన్నవారే మీకు అనవసరమైనటువంటి సలహాలు ఇవ్వటం వల్ల మీ మైండ్ అనేది కొంత తికమకపడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్త వహించడము, అంతేకాకుండా కుటుంబ సభ్యులతో ఏదైనా కానీ కలిసి వారి యొక్క నిర్ణయాలు తీసుకొని వారిని గౌరవించి వారి మాట తీరును గౌరవించి ఏదైనా ఒకటికి రెండు సార్లు ఆలోచించి తర్వాత నిర్ణయం తీసుకోవడం మంచిది. అలాగే అవసరమైనది ఏదైనా కానీ ముఖ్యంగా మీకు కావాల్సింది మాత్రమే తీసుకొని అవసరం లేనటువంటి వాటి గురించి ఎక్కువగా ఆలోచించకపోవడం మంచిది. పొదుపు వినాదాలను అనుసరించడం వలన మీకు చాలా ధనలాభం అనేది కలుగుతుంది. పెట్టుబడులు చేయాలంటే చాలా జాగ్రత్తగా అవగాహనతో రేపటి రోజు ముందుకు వెళ్ళండి. అలాగే ఆఫీసులో కొన్ని ఒత్తిడి రాజకీయ పరిస్థితులు ఉండవచ్చు. కాబట్టి ఆఫీసులో ఎవరైతే మీకు గిట్టని వారు ఉంటారో వారితో ఎక్కువగా మాట్లాడకపోవడం అయితే చెప్పదగిన సూచన. అలాగే వారితో ఏదైనా కానీ మాట మరింత ఎక్కువగా పెంపొందించే విధంగా మాట్లాడినా కానీ ఏదైనా ఎదురు దెబ్బలు తగిలేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంతమేర వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా వారితో ఏదైనా కానీ మాట్లాడాల్సి వస్తే తక్కువగా మాట్లాడము మీకు అన్ని విధాలా కూడా మంచిది. ఇక కొత్త బాధ్యతలు స్వీకరించే వారికి అవగాహనతో పాటుగా పరస్పర సంబంధం బలపరిచే మార్గాలు మీకు మీరుగా కొత్తగా సృష్టించే విధంగా మీ తెలివితేటలకు మరింత ఎక్కువగా పదును పెట్టబోతున్నారు. అంతేకాకుండా శరీరానికి విశ్రాంతిని ఇస్తారు. కుటుంబ సభ్యులతో మానసికమైనటువంటి సంతోషం కోసం చాలా ఎక్కువగా సమయాన్ని కేటాయించాలని చెప్పి అనుకున్నటువంటివి చాలా తక్కువ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడపబోతున్నారు. అంతేకాకుండా గడిపినటువంటి ఆ తక్కువ సమయమే వారితో చాలా మనస్ఫూర్తిగా ఉండటం వల్ల మానసికమైనటువంటి ప్రశాంతత మీకు కొంతమేరకు లభిస్తుంది. ఇక అలాగే శరీర నొప్పులు వంటి మిమ్మల్ని అలసటకు ఇటువంటి వాటికి గురి చేస్తాయి. కాబట్టి ఈ సమయంలో మీకు ధ్యానము, యోగా, శ్వాసయానాలు వంటివి సాధనలు మీ ఆరోగ్యం మరింత ఎక్కువగా అభివృద్ధి పరచడానికి మీకు బాగా సహాయపడతాయి. అలాగే మీరు అనుభవిస్తున్నటువంటి సమస్యలు, అపార్థాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. కొంతమేర ఒక వ్యక్తి ద్వారా కొన్ని సంభాషణల వల్ల మీ మీద పడినటువంటి ఏదైనా కానీ అంటే కొన్ని మీరు చేయనటువంటి తప్పులకి మీ మీద పడినటువంటి నిందలు ఇటువంటివన్నీ కూడా అపార్థాలు మీ కుటుంబంలో ఏర్పడే చిన్నపాటి గొడవలు, సమస్యలు వీటన్నిటి కూడా రేపటి రోజున తెలపడినట్లయితే కాబట్టి ఎవరైతే మిమ్మల్ని అపార్థం చేసుకున్నారో ఆ వ్యక్తులే మరలా తిరిగి వచ్చి మిమ్మల్ని క్షమాపణలు వేడుకుంటారు. అంతేకాకుండా మిమ్మల్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నామని చెప్పి వారిగా క్షమాపణలు కూడా వేడుకుంటారు. తద్వారా మీరు చాలా ఆనందంగా లోనవుతారు. అంటే ఏ వ్యక్తి అయితే ఏ బంధం అయితే మన నుండి దూరమైందని చెప్పి మీరు కుమిలిపోయారో, ఎవరైతే మీ నుండి దూరమయ్యారని చెప్పి శాశ్వతంగా ఇక రారు అని మీ దగ్గర రారేమో అని చెప్పి మీరు అనుకున్నటువంటి క్షణంలో రేపటి రోజున మీకు జాతక ఫలితంలో తిరిగి మరలా ఆ వ్యక్తి మీ జీవితంలోకి అయితే రాబోతున్నారని ఖచ్చితంగా చెప్పొచ్చండి. వారే క్షమాపణ అయితే పొందుతారు. అంతేకాకుండా ఒంటరిగా ఉన్నప్పుడు ఈ రాశి వారికి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబ సంబంధాల్లో అనుసంధానం మరింత ఎక్కువగా పెరిగి ఒకరినొకరు గౌరవించుకొని పెద్దల ఆలోచనలు వారి యొక్క సహకారం వల్ల మీకు మరింత ఎక్కువగా సమాజంలో గౌరవాన్ని పొందేటువంటి మంచి పేరును ప్రతిష్టను పొందుతారు. పైగా రేపటి రోజున తప్పకుండా పాటించవలసినటువంటి నామం అలాగే చేయవలసిన దేవతారాధన గురించి ఈ విషయంలోకి వస్తే రేపటి రోజున కార్తీక మాసం లాస్ట్ రోజు పాడ్యం తిథిలో అమ్మవారి యొక్క పూజ చేయటం వల్ల మీకు అన్ని రకాల కూడా శుభప్రదంగా అయితే ఉంటుందండి. రేపటి రోజు శుక్రవారం లక్ష్మీదేవి ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణము, లలితా పారాయణ చేయటం వల్ల మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. కాబట్టి రేపటి రోజున లక్ష్మీదేవి యొక్క నామాన్ని కానీ అమ్మవారు ఏ అమ్మవారైనా పర్వాలేదండి, విశేషమైనటువంటి మంచి ఫలితాలు అయితే మీ జీవితంలోకి ముందు రోజుల్లో చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే మీరు బయటకు వెళ్లే ముందు తప్పకుండా రేపటి రోజున లక్ష్మీదేవి పటం ముందు కూర్చొని చక్కగా అమ్మవారి దండం పెట్టుకొని బయటకు వెళ్ళడం వల్ల మీ పనులు అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయండి. మరి తెలుసుకున్నాకండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.